హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో గోధుమ పిండితో బెల్లం కొమ్ములను ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఇంట్లోనే అచ్చం స్వీట్ షాప్స్లో లాగా అదే టేస్ట్ వచ్చేలాగా చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి పైన క్రిస్పీగా గుల్లగుల్లగా కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్లా కానీ లేదంటే స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ క్రిస్పీ బెల్లం కొమ్ములను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దీని ప్లేస్లో మీరు మైదా పిండినైనా తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. బెల్లం కొమ్ములు క్రిస్పీగా రావడానికి 1/2 కప్పు సూజీ రవ్వను తీసుకోవాలి. అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వను తీసుకోవాలి. అలాగే ఒక పించ్ సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఏ స్వీట్స్లో అయినా కొంచెం సాల్ట్ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ నెయ్యిని వేడి చేసుకొని వేసుకోవాలి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్నైనా వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి చేయి కాలకుండా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిని ఇలా చేతితో రబ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతిలోకి మనం పిండిని తీసుకొని చూస్తే ఇలా ముద్ద కట్టాలి. అప్పుడే మనం తీసుకున్న నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్టు. ఈ నెయ్యిని పిండికి బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా నీట్ చేసుకోవాలి. నీళ్ళని ఒక్కసారిగా వేసుకున్నారంటే జారైపోయే అవకాశం ఉంటుంది. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే 3/4 కప్పు నీళ్ళు వరకు సరిపోయాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన టిప్పు ఏంటి అంటే మనం పూరి పిండి కలుపుకున్నట్టు సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి మరొక 1/2 టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని మరలా బాగా నీట్ చేసుకోవాలి. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన టిప్ అండి. ఈ పిండిని ఇలా బాగా నీట్ చేసుకోవటం వల్ల మనకి బెల్లం కొమ్ములు చక్కగా వస్తాయి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత 3 పార్టీషన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ముద్దలు ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఫ్లోర్ పైన కానీ లేదంటే చపాతీ పీట పైన కానీ పొడి పిండిని చల్లుకొని మనం తీసుకున్న పిండి ముద్దను దానిపైన పెట్టేసుకొని ఇలా రోలర్ తోటి రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు మరీ పల్చగా రోల్ చేయకూడదు, అలానే మరీ మందంగా రోల్ చేయకూడదు. చూడండి, ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చపాతీని 2 సైడ్లకి తిప్పి కొంచెం పొడిపిండిని చల్లుకోవాలి. ఇలా పొడిపిండిని చల్లుకోవటం వల్ల మనం నైఫ్తో కట్ చేసుకున్నప్పుడు అతుక్కుపోకుండా చక్కగా వస్తాయి. ఇలా పొడిపిండిని అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ చాకుతోటి ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా అడ్డంగా కూడా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా కట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఒకదానికొకటి అతుక్కోకుండా ముక్కలు చక్కగా వచ్చాయి కదా. ఈ ముక్కలన్నింటినీ ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండి ముద్దలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పొడి పిండిని వేసుకుంటూ చల్లుకుంటూ ఇలా రోల్ చేసుకుంటూ నైఫ్ తోటి ఫస్ట్ ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత అడ్డంగా కూడా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అన్నిటినీ ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి కడాయిలో ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పీసెస్ని ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్లో మొత్తం ఒక్కసారిగా వేయకుండా ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకుండా 1 or 2 minutes ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి కూడా టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసుకొని ఇలా ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి. అలాగే మిగిలిన పీసెస్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ఇలా బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎంతో టేస్టీగా క్రిస్పీగా కొమ్ములు అయితే రెడీ అయిపోయాయి. మీరు కావాలంటే వీటిని ఇలాగైనా తినేయవచ్చు. ఇలా చేసుకున్న ఈ కొమ్ములకు మనం బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ బెల్లాన్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా కరిగించుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి ఇలా 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ మీద ఇలా మరొక ప్యాన్ని పెట్టేసుకొని ఇలా స్ట్రైనర్ ద్వారా బెల్లం సిరప్ని వడగట్టుకోవాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇలా ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని బెల్లం పాకాన్ని మనము చక్కగా ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, మనం మధ్య మధ్యలో కన్సిస్టెన్సీని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం ఫింగర్స్ తోటి పాకాన్ని తీసుకొని చూస్తే ఇలా మనకి సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీ కనపడుతుంది కదా. ముదురు తీగ పాకం అనేది రావాలి. ఈ పాకం వస్తే మనకి బెల్లం కొమ్ములకి కరెక్ట్ పాకం అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే ఒక 1/2 టీ స్పూను నెయ్యిని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొమ్ములను వేసుకొని పాకం పట్టేంత వరకు ఇలా నిదానంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొమ్ములకి పాకం చక్కగా పట్టిన తర్వాత
వెంటనే స్టవ్ ఆపేసి అలాగే వదిలేయకుండా ఈ ప్యాన్ను కిందకు దించుకోవాలి. అలాగే వదిలేసామంటే ఇవి ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి. వీటిని ఇలా కిందకు దించుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనం కలుపుకుంటూ ఉండగానే ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా బెల్లం కొమ్మలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒకటి తుంచి చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా లోపల గుల్లగుల్లగా మనం ఇంట్లోనే అచ్చం స్వీట్ షాప్స్లోలా అదే టేస్ట్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ స్నాక్స్ బాక్స్లో అయినా చేసి పెట్టవచ్చు. వీటిని పండగలకి పిండి వంటలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ అండ్ క్రిస్పీ బెల్లం కొమ్మలను ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.